అసలు దానికి సంబంధం లేదు. అది అప్పుడు ఆ పంచాయతీ వేరుంటది, ఆ కాంపెన్సేషన్ వేరుంటది. మీరు డౌరీ తీసుకున్నారు, డౌరీ రిటర్న్ చేయాలి ఒకటి. 2 ఫిజికల్ రిలేషన్ ఉంది, దానికి కొంత అమౌంట్ రిటర్న్ చేయాలి. 3 మీరు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు, ఇంకొక 1 year 2 years అయితే ఫైటింగ్ నడుస్తుంది. అలాగే అమ్మాయి వేసిన 2 కేసులు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఆ టైం కొనుక్కోవడానికి కొంత ₹1 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందో ఎన్ని రూపాయలు కలిసినవి ఇవన్నీ కలిపి? ఇది బేసిక్ గా ఇస్తామంటే మేమేమన్నా మాట్లాడడానికి. ఇక్కడ సరే డౌరీ తీసుకున్నానని చెప్పేసి అంటున్నాను, ఆ డౌరీ సంబంధించిన గోల్డ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది పోయేటప్పుడే, ఇంట్లో ఏం లేదు, అవి మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజెస్ మాట్లాడుకున్నాం, అది తీసుకుని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రానే తీసుకెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ విడాకులు అనేది డైరెక్ట్ అబ్బాయి ఎవరు తెలియకుండానే తీసుకోవాలా మేడం? విడాకులు అనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా తెలియకుండానే నేను విడాకులు ఎలా తీసుకోవాలి? నీకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా, అబ్బాయి ఎవరో తెలియాలా? ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే సెటిల్మెంట్ మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన 3 రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళెవరు అనేది నీకు అనవసరం. ఇంకా లేదు నాకు అబ్బాయి ఎవరో ముందు తెలియాలండి అంటే ఈ ఫైటింగే చేయాలి. మా దగ్గర ఆ రైట్స్ లేవు. మేము DNA టెస్ట్కి పంపించి సార్కి చెప్పి సార్ రికమెండ్ చేయండి, ప్రైవేట్గా మేమేమి చేయించం ఇలాంటివి. అర్థమవుతుంది? అది ఓన్లీ లీగల్ గానే జరగాలి. ఇది అనేది ఒక రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఎందుకు కోర్టులో బర్డెన్స్ పెరిగిపోకుండా లోక్ అదాలత్లు ఎలాగో అలాగే పెద్ద మనుషుల పంచాయతీ ఎలాగో ఈ రెండింటి మధ్య ఒక లీగాలిటీ తెలిసి సైకాలజీ తెలిసి పెద్ద తరహాగా మేము కూర్చొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర ఇబ్బందులు పడకుండా ఒక స్టేజీలో మేము హెల్ప్ చేయడానికి 2 వైపులా లీగల్ సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కావాలంటే మెడికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఈ స్టేజ్ మీద ఎన్ని రకాల హెల్ప్లు మాకు చేతనైతే అంత చేయడానికి రన్ చేస్తున్నాం ఈ షోని మా వంతు ప్రయత్నంగా. మీరు అడుగుతున్న 2 ఆన్సర్స్ ఇక్కడ సెట్ కావు నాన్న. మీరు ఏ కోరికతో అయితే వచ్చారో నాకు పిల్లోడు ఎవరో ప్రూవ్ చేయండి అనేది మనకు కుదరదు, అది ఓన్లీ కోర్టే చేయాలి. ఇంకొకటి మీరు అడుగుతున్న సెటిల్మెంట్ మీరే ముళ్ళేసేసారు. నాకు ఇప్పుడు అడిగిన 2 క్వశ్చన్లకి ముడేశారు. నాన్న ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మరి దానికి రెడీగా మాట్లాడమంటావు అంటే పిల్లోడు ఎవడో తెలియకుండా నేను డైవర్స్ ఎలా తీసుకుంటానండి అంటున్నావు. అది తెలియాలంటే కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలియపోయినా పర్వాలేదండి అంటే ₹2 ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఇందాక చెప్పా, పిల్లోడెవరో మీకు అనవసరం, ఆవిడెవరో నీకు అనవసరం. అసలు సొంతంగా నీ పిల్లోడే అయినా నువ్వు మాట్లాడడానికి లేదు, నీ పిల్లోడు కాకపోయినా నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానండి బాధ అవుతుంది అంటున్నావు, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నాను బాధ అవుతుంది అంటున్నావు, నాకు లైఫ్ వేస్ట్ అయిపోతుంది బాధ అవుతుంది అంటున్నావు. నువ్వు ప్రాపర్ వేలో స్టెప్ వేయాలంటే ఈ 2 ఆప్షన్స్. ఒకటి నీకు 100% నిజాయితీగా న్యాయం కావాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకొని గెలవాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు మీలాగా రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కోర్టులో 10 years అన్నా ఫైట్ చేస్తున్నారమ్మా న్యాయం కోసం. 2 అదే దాని పాపన అదే పోతుంది అనుకునే వాళ్ళు ₹1 ఇచ్చి వదిలించుకోవాలి. నువ్వు ఈ 2 ఇలా క్లాస్ చేసుకుంటే కష్టం అవుతుంది. సో మా స్టేజ్ మీద మేము చేయగలిగేది ఆ అమ్మాయితో ఏదైనా సెటిల్మెంట్ చేయించడం. ఇక నువ్వు అడిగే DNA టెస్ట్ మేము ప్రూవ్ చేయలేము, అలాగే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో మరి అట్లా తప్పు చేసిన అమ్మాయికి నేను ఎందుకు ఇవ్వాలండి అంటే ఇంకో 50 ఏళ్ళైనా నీకు వేస్తే వెళ్తాం. మీకున్న ఆ డౌట్స్ క్లియర్ ఇంతసేపు మేము మాట్లాడింది ఇప్పటికైనా మీకు రీచ్ అవ్వాలి. ఏంటి అంటే కోర్టు చుట్టూ తిరిగి ₹1 కూడా పేమెంట్ చేయకుండా 100% మీరు గెలుస్తారు. దీనికి ఇంకొక 5 years ఫిక్స్ అవ్వండి. లేదా ₹1 అన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటానండి అంటే మా స్టేజ్ ద్వారా మేము ట్రై చేసేది చేస్తాం. మేబీ ఇక్కడ ఈ సెకండ్లో అవ్వకపోవచ్చు, కానీ మేము కూడా మాట్లాడేవనేది ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మీరు వసూలు చేసుకోవాలి. అంతేగాని ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కాబట్టి నేను డౌరీ వెనక్కి ఇవ్వను, ఆ పిల్లోడు ఎవడో నాకు తెలియకపోతే నేను ₹1 కూడా సెటిల్మెంట్ చేసుకోను, అలాగే ఆవిడ తప్పు ఒప్పేసుకోవాలి అర్జెంటుగా అంటే నీ రైట్స్ నీకు ఎలా ఉన్నాయో అమ్మాయి రైట్స్ అమ్మాయికి ఉన్నాయి కదమ్మా. వాటిని మేము ఎట్లా కొలాప్స్ చేస్తాం? ఆవిడ వర్షన్లో ఆవిడేదో నువ్వు చెప్తున్నవి 100% మేము నమ్ముతున్నాం. నమ్మే ప్రొసీడింగ్స్లో ఇది నాన్న సెటిల్మెంట్ చాలా బెటర్ ఆప్షను. ₹1తో దరిద్రం వదులుతుందంటే వదిలిచ్చేసుకో అని చెప్తాను నేను. నువ్వు ఆ ₹1కి రెడీ అవ్వట్లేదు, అది కదా బాధ. మళ్ళీ దానికి లింక్ పెడతాను, పిల్లోడికి మాకు సంబంధంలే, అది నీ పిల్లోడో కాదు నువ్వు నమ్ముతున్నావుగా. ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా మేడం? మళ్ళీ 18 years ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ₹1 ఇచ్చి సెటిల్ చేసుకున్న ఇద్దరికి కలిపి పర్మనెంట్ ఎలిమినీగా ఇస్తున్నట్టు. అలా ఇచ్చే ఏ అమౌంట్తో అన్న 13B కింద మీరు మ్యూచువల్ డైవర్స్కి వెళితే అంటే ఉన్న డైవర్స్ని 13B కింద కన్వర్ట్ చేస్తారు. ఈ మధ్య అవి చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతున్నాయి, 1-2 monthsలోనే అయిపోతాయి మీ దగ్గర క్యాష్ రెడీగా ఉంటే. భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి కేసులు మీ మీద వేయడానికి లేదు, ఆ అమ్మాయి కానీ పిల్లాడు కానీ. ఇక ఆ రోజుతో మీకు లీగాలిటీ వాళ్ళ వాళ్ళు మళ్ళీ మీకు కనిపించను కూడా కనిపించరు.
నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అసలు తన లోపల మాట ఏందనేది ప్రయారిటీగా అర్థం కావట్లేదు. అంటే తన ఒపీనియన్ ఏంటని అర్థం కావట్లేదు. కోర్టులో చెప్పడానికి వస్తలేదు ఆమెకు. అంటే జడ్జి వాళ్ళు ఉంటారు. నాకు అసలు ఆమె లోపల ఇన్నర్ వాయిస్ ఏంటని చెప్పేసి మీ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు. తనది ఒక అసలు ఏం నన్ను నాతో ఉండదలుచుకున్నదా, డబ్బులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏంటి అనేది అట్లా తెలిస్తే నాకు ఒక డెసిషన్ తీసుకుంటా మేడం. ఉండదలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలా అని కాదు మేడం. అసలు కాదు, అవి కూడా మిమ్మల్ని ఒకసారి అడుగుతా. ఉంటాను అంటే ఛాన్స్ లేదు మ్యామ్, ఇవ్వరు. ఇవ్వను. మ్యూచువల్ సెటిల్మెంట్ కి నాకు ఓకే అండి అంటే మీరు బార్గెనింగ్ స్టార్ట్ చేసుకుంటారు. లేదు నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఇక మీరు లీగల్ గా వెళ్ళాల్సి. అంతే. సరే మాట్లాడతాం సార్. మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్. ఫస్ట్ మీ పెద్ద మనిషిది ఇవ్వండి సార్, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎమోషనల్ లో ఉన్నారు. మేము చేసే పని మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా. హలో హలో, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్. వీళ్ళది ఏదో పెద్ద మనుషుల పంచాయతీలు ఇవి ఏమైనా జరిగినాయట, అందులో మీరు కూడా ఉన్నారట. ఏంటి సార్ అసలు అమ్మాయి వర్షన్ ఏంటి, వీళ్ళ స్టోరీ ఏంటి, ఏమైనా చెప్పగలుగుతారా? పర్వాలేదా? నేను పంచాల ప్రజెంట్ గా నేను ఉన్నాను. పంచాల నన్ను కూడా పిలిచిండు. మేము అంతా ఒక స్ట్రీట్ లో ఉంటామండి. ఓకే. నేను వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి పెళ్లికి ముందు అన్ని సంబంధాలు ఏమి ఉన్నా కానీ ఆ ప్రూఫ్ తో సహా అన్ని సెల్ ఫోన్ ఎవిడెన్స్ వాళ్ళు మాట్లాడి అంతా డాటా తీసిండు. మరి అవన్నీ చూపిస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు? ఎవిడెన్స్ తోటి పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చున్నప్పుడు అవన్నీ చూపించుంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటుందా లేదా? అయితే వాళ్ళు అమ్మాయి తరపుకి వెళ్ళి కూడా పెద్ద మనుషులు వచ్చిండు. వాళ్ళు మేము కమ్మగా కూర్చొని అంతా మన ఒక ఇంటి మన చెల్లె లెక్క భావించి మనం వీళ్ళ ఫ్యామిలీ చేద్దాం అని చెప్పి అందరం అనుకున్నాం. లేనాక వాళ్ళ ఎవిడెన్స్ అవన్నీ విన్నాక ఆ అమ్మాయి తరపుకి లక్షలో లేచి మీకు బాగా మంచిగా అనిపించలేదు. అన్ని ఎవిడెన్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపులే ఆ చిన్నోళ్ళు వెళ్ళిపోయిండు. ఓ, అమ్మాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళే నిజాలు తెలిసిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి గానీ అమ్మాయి ఫ్యామిలీ గానీ తేడాగానే ఉంది అని అర్థమైపోయి వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనుషులు వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయిండు. నంబర్ కూడా ఇస్తే నేను పరశురామ్ అంటే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడి మన తర్వాత మధ్యలో కలిసిండు. నాకు ఏమైనా పంచాయతీల సంగతి అంటే నేను ఇక ఆ పంచాయతీ మర్చిపోయానండి. అసలు ముచ్చట ఎక్కడ నేను పంచాయతీ దాంతో దారుణంగా ఉండేదని చెప్పి ఆయన అన్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కొంచెం కాంపెన్సేషన్ తీసుకొని లేకపోతే ఏదో రకంగా మ్యూచువల్ డైవర్స్ ఏమన్నా ఇచ్చేలాగా ఉన్నారా? విడాకులు ఇచ్చేలాగా ఉన్నారా వాళ్ళు? అమ్మాయి వాళ్ళు. అబ్బాయికి టైం వేస్ట్ అవుతుంది కదా సార్, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 4 నెలల కాపురానికి 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. సరే మనం ఏదో రీజనబుల్ గా ఏదైనా ఇప్పిస్తే సెటిల్మెంట్ కి వాళ్ళు రెడీగా అవుతారా? ఇప్పటికీ ఆలోచన విధానం వేరే ఉండండి. అంటే ఏ రకంగా ఒకటి ఏదో రకంగా మూతపూరితమైన ఏదైనా పండగ పండి మళ్ళీ ఇంతకు వచ్చి ఆయనతో కాపురం చేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తాను. నేను అవన్నీ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటానా, అది పద్ధతి కాదు. నేను అనుకున్నా ఆ సొంత చెల్లెను బిడ్డను అనుకుని నేను కూడా సాయం చేద్దానే పోయినా. ఆమె ఆ వర్షం తప్పు. మరి అబ్బాయికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేపోయారా? మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా చేసుకున్నా ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళనే చేసుకోవాలి కదమ్మా. అదేదో అమ్మాయితో అడ్జస్ట్ అవ్వనా? మరి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చారా ఏమన్నా? కొన్ని మాటలు మాట్లాడింది. అవన్నీ విని ఆ ఎవిడెన్స్ అని చూస్తే మాత్రం అవి అలా మనం మన నోటితో మనం చెప్పలేము. ఇక అమ్మాయితో కలిసి ఉండమని మనం చెప్పలేమండి. ఓకే సార్, ఓకే, సరే సార్, సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.